హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డెస్క్టాప్ పీసీకి వైఫై ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇది యూఎస్బీ అడాప్టర్ అన్నమాట. ఓకే, వైఫై యూఎస్బీ అడాప్టర్. ఈ వైఫై యూఎస్బీ అడాప్టర్లో మనకు ఒక అడాప్టరు, అదేవిధంగా ఒక సిడి అనేది వస్తుంది. దీంట్లో మనకు ఈ వైఫై అడాప్టర్ సంబంధించినటువంటి డ్రైవర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, డివైస్ కనెక్ట్ చేసాం, అదేవిధంగా మనం సిడి వేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ డివైస్ పనిచేయాలంటే సిడిలో ఉన్నటువంటి డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేయాలి. సో ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి డివైస్కు ఈ ఫోల్డర్లో ఉందన్నమాట దానికి సంబంధిత సాఫ్ట్వేర్ విండోస్. నాది విండోస్ ఓఎస్ కాబట్టి నేను విండోస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. Accept, next, install. ఇప్పుడు మనకు ల్యాప్టాప్లో అయితే ఏ విధంగా వస్తుందో అదేవిధంగా ఇక్కడ మనకు టాస్క్ బార్లో చూపిస్తుంది. ఇక్కడ వైఫై యొక్క సింబల్ అనమాట ఇది. ఫినిష్. ఓకే, మనకు ఆ డివైస్ యొక్క డ్రైవర్స్ అనేవి కంప్లీట్గా ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. ల్యాప్టాప్కి అయితే ఏ విధంగా మనం వైఫైని కనెక్ట్ చేస్తామో అదేవిధంగా ఈ డెస్క్టాప్ కూడా ఆ విధంగానే చేయవచ్చు. సో అదేలాగా ఇప్పుడు చూద్దాం. సో వైఫై కనెక్ట్ చేయాలంటే మనకు అందుబాటులో ఏమైనా వైఫై నెట్వర్క్స్ ఉన్నాయో చూసుకోవాలి. సో ప్రస్తుతం ఇక్కడ ఒక వైఫై నెట్వర్క్ అనేది అందుబాటులో ఉంది. సో ఇప్పుడు దీనికి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. దీన్ని ఫస్ట్ మొదట క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కనెక్ట్ మీద క్లిక్ చేయాలి. ప్రస్తుతం ఇక్కడ నేను పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. ఆ వైఫై యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీది వైఫై అనేది హోమ్ అయితే హోమ్, వర్క్ నెట్వర్క్ అయితే వర్క్ నెట్వర్క్, పబ్లిక్ అయితే పబ్లిక్. ప్రస్తుతం వచ్చేసి నా యొక్క వైఫై అనేది హోమ్ నెట్వర్క్ కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లోజ్. కనెక్టర్ అని వచ్చింది. సో వైఫై అనేది కనెక్ట్ అయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.